హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి ఏపీ లాస్ట్ సెషన్ నుంచి చూసుకుంటే మనకి రిజల్ట్స్ అయితే అవుట్ అయ్యాయి ఫ్రెండ్స్. అలానే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ కూడా ఎనాబుల్ అయితే చేశారు. రిజల్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అలానే లాస్ట్ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేస్తే మనకి రిజల్ట్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ చూసుకుంటే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర అయితే ఉంచాలి ఫ్రెండ్స్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు అలానే డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ అవుట్ మీద క్లిక్ చేస్తే మనకి ర్యాంక్ అవుట్ అనేది వీళ్ళకి విజిబుల్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ర్యాంక్ అలానే డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇలానా నెక్స్ట్ చూసుకుంటే మనకి లాస్ట్ 3 ఇయర్స్కి అలానే పీజీఎల్ సెట్ వాళ్ళకి వెళ్ళడం వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత వస్తే ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైయింగ్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 3 ఇయర్స్ అలానే 5 ఇయర్స్ వాళ్ళు వచ్చేసి 120 మార్క్స్కి వచ్చేసి 42 మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. వస్తే మీరైతే క్వాలిఫైయింగ్ అవుతారు. SC/ST వాళ్ళకైతే ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే లేవు. అలానే LLM వాళ్ళకి కూడా అదే పీజీఎల్ సెట్ వాళ్ళకి కూడా 120 మార్క్స్కి వచ్చేసి 30 మార్క్స్ అయితే రావాలి. సేమ్ ఇక్కడ దేర్ విల్ బి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ SC and ST క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే లేవు. రిమైనింగ్ ఓసీ జనరల్ వాళ్ళకి అలానే ఓసీ క్యాండిడేట్స్కి అలానే బీసీ వాళ్ళకి మాత్రము 120కి 30 మార్క్స్ అయితే రావాలి. అది LLM వాళ్ళకి అయితే. అదే 3 ఇయర్స్ 5 ఇయర్స్ వాళ్ళకి అయితే 120కి 42 మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు 120కి 42 మార్క్స్ అయితే రావాలి. ఇది అయితే ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మీరు ర్యాంక్ రిజల్ట్స్ అయితే చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.